ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, గౌరవనీయులు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సెక్రటరీ శైలజ రామయ్యర్ గారు, గౌరవనీయులు ఇండస్ట్రీస్ కమిషనర్ మాణిక్ రాజ్ గారు, గౌరవనీయులు టిఎస్ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు, వెంకట నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు ఈ సేవ డైరెక్టర్ గారు, ఈఎస్డి డైరెక్టర్ గారు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ డైరెక్టర్ గారు జీటీ వెంకటేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇండస్ట్రీస్, ఐటీ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య అధికారులు, పాత్రికేయ మిత్రులు, పరిమితంగానే ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. లేకపోతే నిజానికి ఈసారి మనం సాధించిన పురోగతి, ఈ సంవత్సరం నిజానికి మనం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సాధించిన పురోగతిని చాలా పెద్ద ఎత్తున నిజానికి సెలబ్రేట్ చేసుకోవాలి. సంబరమైన ఒక వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలి. ముందు అనుకున్నాము, ఇండస్ట్రీ దిగ్గజాల సమక్షంలో జాతీయ స్థాయిలో ఉండే పెద్దల్ని కూడా ఆహ్వానించి వారి సమక్షంలో ఈ రిపోర్ట్ను విడుదల చేసి, ముఖ్యంగా తెలంగాణలోని పారిశ్రామిక రంగం, తెలంగాణలోని ఐటీ రంగం, తెలంగాణలోని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, చేనేత మరియు జౌలి ఏ రకంగా ముందుకు పోతుందనేది ప్రకటిద్దాం అనుకున్నాం. కానీ కరోనా నేపథ్యంలో రెండవ దశ, రెండవ వేవ్ కూడా ఉన్నది కాబట్టి చాలా పరిమితంగానే చేద్దామన్న ఉద్దేశంతో ఈ లిమిటెడ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. మీకు ఆ 2 రిపోర్ట్స్ కూడా మీకు ఇప్పుడే అందజేస్తాము. ఇంతకుముందే జయేష్ రంజన్ గారు చెప్పినట్టు ఆ నివేదికల్ని ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా, మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయలేదు, ప్రతిపక్షాలు అడగలేదు, ఎవరు అడగలేదు. కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి గవర్నెన్స్ అంటే, ఏ రకమైన పురోగతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉందని చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా జూన్ 2 కొద్దిగా అటుగానో ఇటుగానో వార్షిక నివేదికల్ని విడుదల చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో ఒకటి మాత్రం పక్కగా చెప్పొచ్చు, గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, అన్నిటికంటే లేటెస్ట్గా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ మరి ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతూ ఉంది. దానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత, వారి విధానాల రూపకల్పనలో వారు తీసుకునే చొరవ, విధానాలు రూపొందించిన తర్వాత వాటి అమలులో వారు చూపెట్టే పట్టుదల దీనికి కారణమని చెప్పి ముమ్మాటికి చెప్పక తప్పదు. దానికి సమర్థవంతమైన అధికార గణం తోడైనప్పుడు, ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా టీం ఏదైతే ఉందో, గత 6-7 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు, ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి అంటే, ఒక మంత్రి వల్లనో, ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి వల్లనో మాత్రమే కాదు. డెఫినెట్గా దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ ద టీమ్. అందరం కూడా కలిసికట్టుగా జయేష్ రంజన్ గారు, శైలజ గారు, మాణిక్ రాజ్ గారు, నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది అధికారులు, ఒకరిద్దరు కాదు, వారి కింద ఇంకా దెర్ ఇస్ అ హైరార్కీ ఆఫ్ ఆఫీసర్స్ హు హావ్ బీన్ వర్కింగ్ వెరీ డిలిజెంట్లీ. మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నేను ఇది 7వ సంవత్సరం మంత్రిగా కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్ళినట్టయితే, తెలంగాణ యొక్క జిఎస్డిపి, ద జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ 2021 వాజ్ అబౌట్ 9.78 lakh crores. నిజానికి చెప్పాలంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి డ్యూరింగ్ కోవిడ్ ఫెల్ బై 1.26% at constant prices, which is అంటే 2011-12 తీసుకుంటే. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, ఇండియా మొత్తంగా చూసుకున్నట్టయితే, ఇండియన్ జీడిపికి మనకి చూసినట్టయితే జీడిపి హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ ఆల్మోస్ట్ 8%. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రీ యాజ్ అ హోల్ తీసుకుంటే జీడిపి హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ 8%. కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి. ద రెసిలియన్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ వాజ్ ఎయిడెడ్ ఆఫ్ కోర్స్ with the vision, with the commitment of Honorable Chief Minister to very important sectors such as agriculture and allied sectors. మొత్తం అగ్రికల్చర్, వ్యవసాయం మరి వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి దాదాపుగా 20.9% గత
సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ద షేర్ ఆఫ్ తెలంగాణస్ ఎకానమీ ఇన్ నేషనల్ జీడిపి హెస్ గాన్ అప్ by 26 basis points to 5.0% as against 4.74% last year. 2019-20లో 4.74% ఉంటే 26 basis points పెరిగి 5%. తెలంగాణ జనాభా తీసుకుంటే భారతదేశంలో మనం 2.45-49% అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్ 2.49 అనుకుంటాను, మేబీ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈజ్ 5%. అంటే మన జనాభాకి రెట్టింపు స్థాయిలో మనం కాంట్రిబ్యూషన్ ఈ భారతదేశం యొక్క ఎకానమీకి, జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ అనదర్ టెల్లింగ్ ఇండికేటర్, వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ స్టేట్స్ ప్రోగ్రెస్, జీడిపి ఎంత పెరిగింది అనే దానికంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది కూడా చూడక తప్పదు. ఈరోజు తెలంగాణ భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సగటు ఆదాయం, తలసరి ఆదాయం చూస్తే కేవలం 1,27,768 రూపాయలు మాత్రమే. భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768. కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1,00,000 రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ద ప్రైమరీ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 20.6%, secondary has contributed to 19.1%, and tertiary sector has contributed to 60.3% to the GSVA for 2020 and 2021. Without said, now I'll move away from the numbers a bit and now I'll tell you a little bit more about my departments. ఏ రకంగా ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రం యొక్క పురోగతికి కూడా దోహదపడిందనే విషయాన్ని కూడా నేను చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఐటీ సెక్టర్ యొక్క అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా నేను మీకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ has been growing at a phenomenal pace in the last 7 years, especially the IT sector and industry sector. మనం పోయిన సంవత్సరం కూడా తీసుకుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. లాస్ట్ ఇయర్ నంబర్స్ తీసుకుంటే 19-20 అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 1,28,000 crores. But I'm delighted in the middle of this pandemic also. పోయిన సంవత్సరం మొత్తం the entire IT department, IT industry was working from home. పోయిన సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ నిమిషం దాకా కూడా working from home has become the new normal. Last year, while the IT exports were 1,28,000 crores, this year I'm happy to share with you that we have touched a new high of 1,45,522 crores in IT and ITES exports from Telangana. Telangana has seen more than double the estimated average national growth rate. Telangana భారతదేశం యొక్క గ్రోత్ రేట్తో పోలిస్తే, దేశం యొక్క నేషనల్ గ్రోత్ రేట్తో పోలిస్తే ఐటీ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో మనది డబుల్ గ్రోత్ రేట్ ఉందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ ద ఎంప్లాయ్మెంట్, ఏ పిల్లలైతే చదువుకుని ఉద్యోగాలు కావాలని తహతలాడుతుంటారో వారికి సంబంధించి ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ, ఈవెన్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ తెలంగాణ హ్యాస్ గ్రోన్ బై almost 8%, 7.99% to reach the current direct employment in IT sector in Telangana is 6,28,615. We grew by 8% even during this pandemic. We have added 46,489 new jobs to the state of Telangana in the IT and ITES sectors during 2020 and 2021. And I'm also told by my friends at STPI, the SEZ and NASSCOM that this is significantly higher than national average, which is close to 2%. అక్కడ 2% ఉంటే మన దగ్గర 8% ఉంది. జాతీయ సగటు ఎంప్లాయ్మెంట్ విషయంలో 2% మాత్రమే ఉంది. కానీ తెలంగాణలో అది 8% ఉందనే మాటను కూడా, ఇది నేను చెప్తున్న మాట కాదు, నా కవిత్వం కాదు, STPI, NASSCOM వాళ్ళు చెప్తున్న మాట. తెలంగాణ ఏ రకంగా వేగంగా ముందుకు పోతుందో దీన్ని బట్టే చెప్పవచ్చు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జస్ట్ టు పుట్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, back in 2013-14, our IT export numbers from the state of Telangana was only 57,000 crores. And in the last 7 years, if you look at it, now we are at 1,45,626 crores. So you can estimate the kind of growth rate we've had. But just to give you a number, just to put a number on that,
the compounded annual growth rate, CAGR as it is called, of the state of Telangana has been 14.25% over the last 7 years. Now, this is how the state has progressed under the dynamic leadership of our Honorable Chief Minister Sri KCR garu. వారి నాయకత్వంలో అటు అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, పవర్ సెక్టర్స్ కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ ఒకవైపు దూసుకొని పోతున్నాయి. దాంతోపాటు ఇటు సమాంతరంగా ఇటు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, పట్టణాభివృద్ధి కానీ, పారిశ్రామికాభివృద్ధి కానీ, ఐటీ పురోగతి కానీ సమాంతరంగా జరుగుతోంది. తెలంగాణ ఈజ్ ఎ యూనిక్ మోడల్ బికాస్ ఇటు కొంత అటు గ్రామీణ ప్రాంతాలు, రూరల్ అర్బన్ డివైడ్ అని మాట్లాడతారు, డిజిటల్ డివైడ్ అని మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ డివైడ్ అనేది లేకుండా, వ్యత్యాసం అనేది లేకుండా అన్ని రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్న ఒక అరుదైన రాష్ట్రంగా తెలంగాణను మనం చెప్పుకోక తప్పదు. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల జరుగుతూ ఉందనే మాటని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జస్ట్ పుట్ అగైన్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బికాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ for governments across the world, not just Telangana, not just India, not just any other state, but across the world is employment. ఎంప్లాయ్మెంట్ విషయమే తీసుకుంటే పిల్లలకి ఇది కూడా తెలవాలి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఆశిస్తున్న యువతకు కూడా చెప్పాలి. ఐటీ రంగంలో తెలంగాణలో మన రాష్ట్రం ఏర్పడే నాడు 3,23,000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా వారికి కొలువులు ఉండేది. 3,23,000 మంది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ that the number has increased to 6,28,615. అంటే రెట్టింపు అయింది. 3,27,23,000 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. అంటే 95-96% గ్రోత్ ఇది. దిస్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ హెస్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సెవరల్ ఛాలెంజెస్, న్యూ స్టేట్, ఆ తర్వాత స్టెబిలైజేషన్, ఆ తర్వాత పాండమిక్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, ద సెక్టర్ has been growing and has been creating great deal of employment. And remember, each direct job in IT sector leads to at least 2.5 indirect jobs. ఒక ప్రత్యక్ష ఉపాధి కల్పించగలిగితే, ఒక ప్రత్యక్షంగా ఒక కొలువు కల్పిస్తే దానికి దాదాపు 2.5 రెట్లు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. దాని మీద ఆధారపడే హాస్పిటాలిటీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇతరత్ర సేవా రంగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్రియేట్ ఐటీ అండ్ ఐటీఈఎస్ సెక్టర్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే 20 లక్షల పైచిలకు మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారనే మాటని నేను మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాను. Under the guidance and under the able leadership of our Honorable Chief Minister, we brought in a revolutionary industrial policy called as the TSI Pass. Now, TSI Pass is a story that I need not repeat. Government of India has recognized it on several forums. Industry has recognized it and has lauded it as a model for the entire country. It has facilitated, TSI Pass has facilitated ever since its inception, has facilitated more than 2,14,000 crore, 951 crores of investment, creating a direct employment of 15.6 lakh jobs. Indulo almost 75% of these investments have been already commercialized, operationalized. That is the more important thing. And I am also happy to share with you, Mukhyamantri garu eppudu maaku chepta untaru, your existing investor is your biggest brand ambassador. ఎవరైతే మీ రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నారో వారిని మీరు సరిగా చూసుకుంటే, వారికి సరైన సేవలు మీరు అందిస్తే వారే మీకు అతిపెద్ద అంబాసిడర్గా మారుతారని చెప్పి కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు మా డిపార్ట్మెంట్కి. ద రీజన్ వై ఐఎమ్ మెన్షనింగ్ దిస్, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పర్సంటేజ్ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ 80% మంది మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. HSIL అని ఒక కంపెనీ ఉంది, హెడెడ్ బై సందీప్ సోమాని గారు. హీ వాజ్ ఆల్సో ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫికీ, నేషనల్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన. హిందుస్థాన్ శానిటరీ వేర్ లిమిటెడ్ అనుకుంటాను కంపెనీ మొత్తం పేరు. వారు తెలంగాణ రాకపురం ఈ ప్రాంతంలో వారిది 2 ఫ్యాక్టరీలు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరొక 6 ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టారు. 8వ ఫ్యాక్టరీ మొన్నే ఇక్కడ పెట్టారు. అంటే దానివల్ల మీకు అర్థమవుతుంది, రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్. That is the biggest testimony to any government's proactiveness and any government's success when it comes to industrialization, and Telangana has achieved just that. In financial year 2020 and 2021, TSIC, the Telangana State Industrial Infrastructure Corporation, has developed 10 new industrial parks and allocated about 810 acres of land to 453 industries. And
ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ నెంబర్స్ ఇంకా I won't bore you too much with that, but TSIC has been playing a stellar role is what I would say. హైదరాబాద్ని మీరు వివిధ ర్యాంకింగ్స్ కూడా చూసినట్టయితే తెలంగాణ యొక్క ఈకోసిస్టమ్ కానీ ఇక్కడ పారిశ్రామిక పురోగతి కానీ చూసినట్టయితే మనం చెప్పుకోవడమే కాదు, మన జబ్బలు మనమే జరుచుకోవడం కాదు, వివిధ ర్యాంకింగ్స్లో కూడా మనం ఈరోజు అగ్రభాగాన ఉన్నాం. Hyderabad has been ranked number 1 in the third and latest edition of FDI's Aerospace Cities of the Future 2020-2021 rankings under the category of top 10 aerospace cities in cost effectiveness by FDI Intelligence.com. It is a division of the Financial Times Group. వారు నెంబర్ 1 సిటీగా హైదరాబాద్కి ఏరోస్పేస్ రంగంలో వారు మనకి కితాబ్ ఇచ్చారు. తెలంగాణ has been ranked third in the nationwide ease of doing business rankings for the year 2019. We lost it by a whisker, the top spot, but we'll strive to make sure that we get back right on top. Telangana ranks 4th in the Niti Aayog's Innovation Index report released by them in the major states category. Hyderabad warehousing demand, logistics demand grew at 41% CAGR, compounded annual growth rate, in the last 3 years, according to a report released by Knight Frank. Hyderabad wins the 3 Smart Cities India Awards initiative by India Trade Promotion Organization, the 28th Convergence India 2021 meet. And in the recent investments, if you look at it, నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మన నెంబర్స్ చెప్తున్నారు, ఎవరు వచ్చారు అని మీరు అడగొచ్చు. అసలు వచ్చిన పేర్లు చెప్పండి నేను అడగొచ్చు. ఎవరు వచ్చారు తెలంగాణకి ఈ రీసెంట్ ఇన్వెస్ట్మెంట్సే తీసుకుంటే, నేను మిగతా వివరాలు కూడా సావధానంగా చెప్తాను. పోయిన సంవత్సరం అమెజాన్ డేటా సర్వీసెస్ వారు, అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దే ఆర్ సెటింగ్ అప్ 3 large data centers with an investment of 20,761 crores in Telangana. This is their largest data center anywhere in the world outside of their headquarters, outside of their home country, United States. National Payments Corporation of India, NPCI, is also setting up a smart data center in Hyderabad with an investment of 500 crores. Salesforce is one of the fastest growing software companies in the world, have recently announced that they will invest 1,119 crores and create 2,500 more jobs in the next 5 years. Salesforce also, their second largest office in the world outside of San Francisco is also in Hyderabad, and they are one of the fastest growing software companies in the world. Goldman Sachs, one of the largest investment banks in the world, has selected Hyderabad as its location for the global shared services footprint in India, starting with an employment of 500 people. A United States-based Fortune 500 life insurance company called as a Massachusetts Mutual Life Insurance, Mass Mutual antaru danni, has announced opening up of a global capacity center with an investment of 1,000 crores. Fiat Chrysler, an automobiles company which is a very popular company, has set up their first IT digitization and global capability center outside of US for the first time with an investment of 1,100 crores, creating more than 1,000 plus jobs in the very first year. ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం నేను చెప్పే లెక్కలు, గత సంవత్సరం వచ్చినవే ఇవన్నీ కూడా. Oppo, a popular phone company, has set up its first 5G innovation lab at its R&D center in Nanakram Guda in Hyderabad. ఇంకా చాలా ఇతర సెక్టర్స్లో కూడా కేవలం ఐటీ అండ్ ఈ రంగమే కాకుండా హైదరాబాద్ బేస్డ్ pharmaceutical and life sciences companies also have been doing extremely well. In fact, I must compliment the Hyderabad's life sciences ecosystem for being the backbone, and this is not an exaggeration of any kind, for being the backbone today to not just our country, but to a large part of the world as well. Vaccine manufacturing తీసుకున్నా, pharmaceutical manufacturing తీసుకున్నా, Hyderabad today in fact has come to the rescue of the world during this pandemic. My compliments to the entire life sciences ecosystem of the state of Telangana, particularly those that have grown in the last 1 year. We have several companies which have grown in Telangana. In fact, I just referenced HSIL, but let me also quickly point out a company called Laxai Life Sciences is planning to invest 400 crores in R&D and is expanding in Telangana in the next 3-4 years. Likewise, Hyderabad in Genome Valley has attracted some major investments. Granules India is investing about 400 crores. Laurus Labs is investing 300 crores, all of this last years. And they are going to generate significant employment opportunities. Ester Film Tech, one of India's leading producers of polyester films, engineering plastics, has announced a 1,350 crores of investment in Chandanvalli, and they will also be creating a great deal of employment for the locals in Hyderabad.
Meda Servo Drives, a Telangana-based company, Hyderabad-based company, has laid the foundation. We have laid the foundation last year for a private sector rail coach factory, the largest private sector rail coach factory in the country, in India, and with an investment of again 1,000 crores. The factory is set to be inaugurated soon in the next few months, and it is expected to create 1,000 direct jobs and 1,200 indirect jobs. After the formation of state of Telangana, innovation and entrepreneurship have grown by leaps and bounds. మీరు టీ హబ్ గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. టుడే టీ హబ్ ఈజ్ యాక్చువల్లీ అ torch bearer for the entire country when it comes to how government can drive innovation. While Bangalore and others have had a first mover advantage, I think T-Hub has really, in fact, shown the way to a lot of governments on leading the innovation ecosystem. Not just T-Hub, but also TSIC, the Telangana State Innovation Cell, has been able to reach out to the nooks and corners of the state of Telangana, to schools, youngsters, rural, urban, andarni kuda kalipi. ఇన్నోవేషన్ అంటే కేవలం ఒక పెద్ద పట్టణాల్లో ఉండే వారికి గుత్తసొత్తు కాదు, అందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం ఇచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో టీఎస్ఐసిని మనం బాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్లో ఉండే ఇండస్ట్రీ మరియు అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన కొలాబరేషన్ కోసం మనం తీసుకొచ్చిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, రిచ్, ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. అండ్ ఐఎమ్ ఆల్సో డిలైటెడ్ టు షేర్ విత్ యూ the Women Entrepreneur Hub that we've launched, the first of its kind in India, V-Hub, has also shaped up really well and has been making great strides in supporting women entrepreneurs, grassroots innovators, and helping lot of them, in fact, overcome that valley of death and move forward, forge ahead, and become a strong entrepreneur. ఓవరాల్గా చూసుకుంటే ఇంకా చాలా చెప్పవచ్చు. టీఎస్ఐసి ఒకటి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, చిన్నపిల్లల్ని ఔత్సాహికుల్ని ముందే పట్టుకోవాలి, చిన్న వయసులోనే పట్టుకోవాలన్న ఉద్దేశంతో 25,000 స్కూల్ స్టూడెంట్స్కి 5,092 మంది టీచర్స్ని కలిపి మన విద్యాశాఖతో కలిపి ఒక ఛాలెంజ్ని, ఇన్నోవేషన్ ఛాలెంజ్ని రన్ చేసి ఈ పిల్లలందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి అందులో ఫైనలిస్టులని మేము ఎంపిక చేసి వారికి కూడా ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సో దట్ children get used to the idea of design thinking, innovation from a very young age, and we can inculcate a entrepreneurial culture from a very young age. As I pointed out, even V-Hub has supported more than 4,500 women entrepreneurs and has raised more than 53 crores ever since it's been formed in 2018. In emerging technologies, ఏవైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటామో, ఏవైతే ప్రపంచవ్యాప్తంగా హాట్ ఏరియాస్గా చెప్పుకునే, హాట్ టెక్నాలజీస్గా చెప్పుకునే ఏరియాస్ ఉన్నాయో అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఇవన్నింటికి సంబంధించి తెలంగాణ హ్యాస్ బీన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఫ్రమ్ ఎవర్ సిన్స్ జయేష్ రంజన్ గారు, రమాదేవి గారు and the entire team has started focusing on this. In fact, we became the first state to launch an actionable policy framework for artificial intelligence. We had declared the year 2020 as the year of AI. Unfortunately, it became the year of Corona later. That's a different story. But nevertheless, in fact, our AI mission, which is called the T-AIM, has been formed in partnership with NASSCOM to execute the strategy that we had envisioned. Cloud adoption, cloud technology adoption has been mandated within the government, and an easy-to-adopt framework also has been released to support the same. Agri-tech, because our predominant portion of our state is reliant on agriculture, we wanted to ensure that technology also comes to the aid of our farmers. Agri-tech has been given a major push through the initiative of AI-based, artificial intelligence-based pest management, AI for AI, artificial intelligence for agriculture innovation in partnership with the World Economic Forum has also been launched, and the National E-Governance Plan for Agriculture has also been launched last year. In fact, one of the unique programs that we had launched, in tandem again with World Economic Forum is the Medicine from the Sky, a project which leverages drone technologies. And Telangana became the first state to pilot the beyond visual range of sight drone delivery of not only medicines but also vaccines. It is being done in Vikarabad district, in fact. For those of you who would like to have more details, I'm sure Jayesh Ranjan Garu can provide that to you. The state also has adopted solutions like RTDAI to incorporate the use of technology for efficient delivery of services and e-governance. Several
new age technology-based e-governance solutions are being worked upon every day because it's a constant, the pursuit of excellence is a constant endeavor. So our ESD team has been working exceptionally well in spite of all the volume of transactions that have been growing at a breathtaking pace. They have been doing exceedingly well, ensuring that service delivery happens from government to citizens, electronically. I can go on about what all we have done for COVID support also. SMEs విషయంలో కూడా, small and medium enterprises విషయంలో కూడా Telangana has been doing very well, but of course they have been badly affected during this pandemic. We request Government of India, because they had announced last year that there would be a 20 lakh crore stimulus package. We request Government of India to come forward and to work with the states, because SMEs are the most important piece when it comes to rapid industrialization and rapid growth and providing employment as well. Small and medium ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది కూడా ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలే కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే 20 లక్షల కోట్ల ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో, కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తోంది. మీరు ఏ రకంగా ఇందులో మరి ప్రకటించి కూడా దాదాపు సంవత్సరం పైన అయిపోయింది, మరి ఎక్కడ ఖర్చు పెట్టారో అంటే నాకైతే తెలియదు. I really don't know where that has been spent. I would appeal and I would request and I would demand Government of India to come forward now to the rescue of, because this pandemic has now lasted more than 1 year, more than 14 months in fact, 15 months, and I don't see it going away anytime soon, and the industry, especially the small and medium sector, needs your support. Please come forward. We have from our side provided support to the SMEs through rental and talent acquisition subsidies. We have given them space in Tier 2 and Tier 3 cities at no cost for several businesses. And we also have provided free upskilling support through Telangana Academy for Skilling and Knowledge during the pandemic, so that they can develop their core competencies to improve revenue generation in their sectors. And more than 20 government projects were earmarked exclusively for SMEs to give more business during this dire period when most businesses have started facing the crisis and losses. The government has also facilitated the process of finding new customers by connecting SMEs with international trade organizations and embassies, so that they can forge joint ventures and other arrangements to grow further. Over the span of a week, more than 1,000 Kirana stores and SMEs were digitized in the aspects of internal operations, customer acquisition, payment methodologies, etc., etc. So while we've been doing our bit for SMEs, we request Government of India to take a holistic, integrated approach and help the SMEs across the country, including those in Telangana. Let me also quickly point out, last 7 years కూడా ఒక్కసారి చూసుకున్నట్టయితే ఏ రకమైన మార్కీ నేమ్స్ అంటే ఏ రకమైన ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమల్ని, దిగ్గజాలని తెలంగాణ ఆకర్షించిందో కూడా ఒక్కసారి I would like to refresh your memory. Back in 2015, 12th of May, Google and Telangana government had entered into an agreement, to set up their largest campus outside of their headquarters in Mountain View, California, in Hyderabad here. In 2016, again, 19th May, Apple's largest development center outside of United States was also launched in the presence of Honorable Chief Minister and Tim Cook in Hyderabad again. Amazon's largest development center in the world, not the second largest, the first largest center in the world today is in Hyderabad, not in Seattle. And that has been again launched. Tani foundation stone 2016లో వేసుకున్నాము. 17లో 18లో 3 మిలియన్ స్క్వేర్ ఫుట్ ఆర్ 30 లక్షల స్క్వేర్ ఫుట్ల క్యాంపస్ని, ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ని ఇక్కడే ఆవిష్కరించుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ సంస్థనే ఇంతకుముందు నేను చెప్పినట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఒక 20,000 కోట్ల పెట్టుబడిని పోయిన సంవత్సరం ఆకర్షించుకున్నాం. సేల్స్ ఫోర్స్ గురించి కూడా నేను ఇందాకే చెప్పాను మీకు. Their largest facility is right here. They also have come in 2017. Now they are also growing rapidly. Uber, andarki Uber telsu. Uber's second largest center in the world is also in Hyderabad. Again, that was inaugurated in 2016, 25th February. Micron is one of the largest chip makers in the world. Varidi kuda mano largest development center again outside of their headquarters has been inaugurated in 2019. Idi kuda Telangana vachin tarvata vachin pettubadi. State Street అనే కంపెనీ 225 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ ఇది. వారు కూడా 2017లో తెలంగాణకు వచ్చారు.
Their numbers today have crossed 3,000. 2017లో వచ్చారు, అప్పటి నుంచి ఇప్పటికి వారి ఎదుగుదల చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 3,000 పైన ఉన్నారు. DBS, Development Bank of Singapore, and their only technology development center outside of Singapore today is in Hyderabad. And వాళ్ళ ఎంప్లాయీస్ కూడా మొదలు 1,500తో స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు 3,000 దాటారు. ఇది కూడా 2016లో వచ్చిన పెట్టుబడి. ఫియాట్ క్రైస్లర్, ఇంతకుముందు నేను చెప్పాను, పోయిన సంవత్సరం మన రాష్ట్రానికి 1,100 కోట్ల పెట్టుబడితో వచ్చింది. ఒక 1000 మందికి మొదటి సంవత్సరంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. మాస్ మ్యూచువల్, ఇప్పుడే చెప్పాను నేను, 2021లో వచ్చింది. ఇట్స్ అ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీ, మేజర్ ఇది. అగైన్ దే హెవ్ సెట్ అప్ దేర్ లార్జెస్ట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఇన్ హైదరాబాద్, 1000 కోట్ల పెట్టుబడి. ఇంటెల్, అగైన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెక్నాలజీ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, global technology leader, has never been in Hyderabad. They also have come in 2019 on 2nd of December. 2019లో వారు కూడా వచ్చారు, ఇక్కడ ఇంజనీరింగ్ సెంటర్ పెడుతున్నారు. Providence, again another large company in healthcare, global leader in healthcare, has set up a global innovation center in Hyderabad by investing $100 million, అంటే ఆల్మోస్ట్ 750 కోట్ల పెట్టుబడి పెట్టి 2,000 మంది ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ, దిస్ ఇస్ దేర్ ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. వారు కూడా 2020 సంవత్సరంలో 2 ఫిబ్రవరి 27 నాడు ఇక్కడికి వచ్చారు. గోల్డ్మన్ సాక్స్, 10th January 2020, it's the world's leading investment banking firm, has also started its office in Hyderabad. ZF is one of the largest automobile technology company, automobile company, and they are launching their first ever India Technology Center in Hyderabad, and this was announced in 2016 October. UBS, one of the largest, again BFSI, major companies in the banking financial sector lo chala pedda company UBS, varu kuda 9 డిసెంబర్ నాడు 2020వ సంవత్సరంలో వారి ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించారు. Emphasis, a large Indian technology company, has also opened its campus in Hyderabad in 2019 October. Pepsi, you all know Pepsi, has also launched one of its largest business services centers in Hyderabad. అప్పుడు మేము వారు అనౌన్స్మెంట్ వద్దన్నారు, ఎందుకంటే ఎలక్షన్ టైము అక్కడ అమెరికాలో కాబట్టి వద్దన్నారు. ఇందిరా నూయి గారిని దావోస్లో కలిసినప్పుడే అది ఫైనల్ అయింది. కాకపోతే అనౌన్స్మెంట్ వద్దు, ఎందుకంటే అప్పుడు అక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, దానివల్ల మాకు ఇబ్బందులు వస్తాయి అంటే అనౌన్స్ చేయలేదు. కానీ కంపెనీ చడి చప్పుడు లేకుండా కార్యక్రమాలు ప్రారంభించింది 2019 అక్టోబర్లో. తర్వాత మనకి 2,500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పెప్సీకి. నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో దట్. ద టెక్నాలజీ సెంటర్ ఇస్ హియర్. 2,500 people have been hired. Another large company called as Legato, which is a fully owned subsidiary of a large company called Anthem, and which is the world's second largest healthcare provider, has also opened its facility in Hyderabad with more than 2,000 employees. నేను చెప్పిన మచ్చుకు కొన్ని ఇంకా చెప్పాలంటే నాకు పెద్ద కాగితాల కట్ట ఉంది, చెప్పాలంటే ఇంకొక అరగంట సేపు చెప్పొచ్చు. ఇంకా మీకు తెలిసిన కొన్ని పేర్లు మాత్రం చెప్పి నేను మిమ్మల్ని బోరు కొట్టించను. ఫేస్బుక్ వినే ఉంటారు, Qualcomm, Accenture, Wells Fargo, Xilinx, Microsoft, Infosys, TCS, IBM, Tech Mahindra, Cognizant, Wipro, all of these companies have grown in terms of employment. ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఉన్న కంపెనీలు పెరుగుతూ ఉన్నాయి, కొత్త కంపెనీలు ఇవన్నీ కూడా. ఫేస్బుక్ కూడా పోయిన 6 ఏళ్ళ లోపలనే వచ్చింది. దేర్ వరల్డ్స్ లార్జెస్ట్, అగైన్ సెకండ్ లార్జెస్ట్ బేస్ ఇస్ రైట్ హియర్. కాబట్టి ఇవన్నింటికి సంబంధించి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, if I have to put it in one sentence, what Telangana has been able to do in the last 7 years, with the kind of brands we've been able to attract, with the kind of marquee names we've been able to attract, it's a great story to tell. It's a fantastic story to tell, not just because we are a state, but also we can shout from the rooftops as a very important investment destination in the country. Enta pedda ettuna if cheyagaluguthunnamo anedi. Each investment by itself is a major story, a significant story. We were able to get more than 20 marquee Fortune 500 companies, all of them global leaders in their own space, in the last 7 years. Now, this is no mean feat. We have also crossed Bengaluru for 2 quarters in office space consumption, which no metro has been able to do for decades, because Bangalore has always had a first mover advantage. ఎందుకంటే వాళ్ళు అందరికంటే ముందే టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ రావడంతో 80sలోనే ఒక అడ్వాంటేజ్ తీసుకుని ముందు పోయినారు. మనం స్టార్ట్ అయిన దాదాపు 15 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయినాం. అయినప్పటికీ ఈ దేశంలో ఏ నగరం కూడా ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ విషయంలో బెంగళూరును ఎన్నడూ దాటలేదు, ఒక క్వార్టర్ కూడా దాటలేదు. అట్లాంటిది హైదరాబాద్ 2 quarters in a row we've been able to surpass Bangalore.
And in the momentum index, in fact, Hyderabad, JLL's momentum index, we rose up to number 1 city, replacing Bangalore. And I believe that this is just a beginning. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. డెఫినెట్గా చేయవచ్చు అని నమ్ముతున్నాను. బలంగా హైదరాబాద్ని ఒక ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కింద ఇంకా మార్చే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా చెప్పవచ్చు. ఐ విల్ నాట్ go back into history and tell you what all I've said in 2014, because when the state was formed, we made certain commitments, we made certain promises to ourselves, and I believe we've kept them by and large. One telling statistic is all the investments, all the numbers. In fact, the numbers and investments speak for themselves. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా పారిశ్రామిక అభివృద్ధి కానీ ఐటీ రంగ అభివృద్ధి కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్, కరీంనగర్లో వరంగల్ విషయమే తీసుకుంటే అక్కడ ఈరోజు ఒక టెక్ మహీంద్రా ఆపరేట్ చేస్తోంది, సైంట్ ఆపరేట్ చేస్తూ ఉంది, మైండ్ ట్రీ ఆపరేట్ చేస్తోంది. అదే రకంగా ఇంకా ఇతర కంపెనీస్ కూడా చాలా చిన్న కంపెనీస్ కూడా చాలా పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ 1400 సీట్స్ కెపాసిటీ ఉన్న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ టవర్ ఇన్ వరంగల్ విచ్ హస్ బీన్ ఎక్స్పాండెడ్ ఈస్ కంప్లీట్లీ ఆపరేషనల్ నౌ. కరీంనగర్లో ఐటీ టవర్ కట్టాము, ఒక 80,000 స్క్వేర్ ఫీట్లలో 18 ఐటీ కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి. 556 మంది అక్కడ ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నారు. ఖమ్మం ఐటీ టవర్ కూడా ఇనాగరేట్ చేశాము, విచ్ ఇస్ ఇన్ 41,000 plus square feet with 430 seats. Now the demand was so much that we had to add another 50,000 square feet, and we have recently laid the foundation for that, creating another additional 570 seats. That will take the number to 1,000. We've also decided that this year and the following year we'll take up IT towers. In fact, they are under construction in Mehboob Nagar, Nizamabad, which will be completed this year. TSIC చేస్తూ ఉంది ఆ పని. ఇవి మాత్రమే కాకుండా రామగుండం, సిద్దిపేట, నల్లగొండ ఈ 3 జిల్లాల్లో కూడా ఐటీ టవర్స్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్లు, కరీంనగర్, ఖమ్మం ఇప్పటికే ప్రారంభమైనాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్లో ఐటీ టవర్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాకుండా నల్లగొండ, రామగుండం అండ్ సిద్దిపేట్ ఇక్కడ కూడా ఐటీ టవర్స్ నిర్మాణం చేస్తాము. ఇది రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ విషయానికి వస్తే 4,000 కోట్ల పెట్టుబడుల్ని పోయిన ఒక సంవత్సరంలోనే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆహ్వానించుకున్నాం. అది ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర రంగాలు కావచ్చు. దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోగలిగాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో మనం, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తూ ఉంది. చందన్వెల్లి అనే ప్రాంతంలో షాబాద్ మండలంలో వీ హ్యావ్ డెసిగ్నేటెడ్ అ ఈవీ క్లస్టర్ and we've already signed several MOUs which will be operationalized, which have been delayed because of some of which have been delayed because of COVID, but we will continue to pursue that. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి అనే చోట న్యూ ఎనర్జీ పార్క్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము 500 ఎకరాల్లో. అక్కడ లిథియం అయాన్ సెల్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి, సోలార్ సెల్ అండ్ మాడ్యులర్ అసెంబ్లీ వస్తాయి. తొందరలోనే దానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, నేను కలిసి చేయబోతా ఉన్నాం. ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగమే తీసుకున్నట్టయితే తెలంగాణ ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి దాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదే రకంగా ఇంకా చాలా ఇండిజినస్లీ డెవలప్డ్ అంటే ఇండియన్ మేడ్ వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు భారత్ బయోటెక్ వచ్చింది. ఇప్పుడు బయాలజికల్ ఇవాన్స్ కూడా రాబోతూ ఉంది. భారతదేశంలో తయారైన 2 వ్యాక్సిన్లు, రెండింటికి కేంద్రం, కరోనా వ్యాక్సిన్కి రెండింటికి కేంద్రం తెలంగాణ కావడం, హైదరాబాద్ కావడం ముదావహం. ఎందుకంటే పూణేలో తయారయ్యేది అది లోకలీ డెవలప్డ్ ఇండియన్ డెవలప్డ్ వ్యాక్సిన్ కాదు. అది లండన్లో డెవలప్ అయిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు తప్ప ఇక్కడ తయారైంది కాదు, ఇక్కడ లోకల్ మేక్ కాదు. జినోమ్ వ్యాలీ హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ R&D క్లస్టర్ ఇన్ ఇండియా ఫర్ vaccines and biotech companies, and it has given us the tag of vaccine capital of the world. 4 out of the 5 leading vaccine manufacturers of India today are based in Genome Valley. The Biopharma Hub, we call it the B Hub, is a flagship initiative which again has been announced during BioAsia last year. We will continue to build on it, and we are partnering with Cytiva, and we will continue to grow the biopharma industry by creating and setting up a biopharma scale-up facility. Medtronic is one of the largest life sciences companies in the world. They have expanded their R&D center in Hyderabad. They've also launched and set up after the formation of Telangana with an investment of 1,200 crores, which is the largest again outside of their headquarters in the United States. Sai Life Sciences, a large CRO company, has commissioned a new R&D facility in Genome Valley
in about 83,000 square feet. And in textile sector, Welspun, one of the largest textile companies in India, has already begun. I've inaugurated their first facility. We have also laid the foundation stone for an advanced textile project with an investment of more than 415 crores in Chandanvelli. In Warangal Kakatiya Mega Textile Park, a company called Ganesha Ecosphere is setting up 2 new projects. Recycled polyester filament yarn plant with an investment of 300 crores and a washed PET flakes and polypropylene fiber plant with an investment of 200 crores. మొత్తం ఒక 500 కోట్లతో గణేష ఈకోస్పియర్ అనే కంపెనీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉన్న యూనిట్కి అదనంగా ఇంకో 2 పెడతా ఉంది. యంగ్ వన్ అనే కంపెనీ ఆల్రెడీ మీకు తెలుసు, దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో 8 ఫ్యాక్టరీలు సౌత్ కొరియా కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ రాబోయే 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేయాలనే పట్టుదలతో ముందుకు పోతూ ఉన్నారు. అలాగే సిరిసిల్లాలోని పెద్దూరు అనే గ్రామం దగ్గర we are setting up a state-of-the-art weaving facility for our weavers here. The works are in full swing. 50 industrial sheds that will house nearly 4,416 power looms and 60 warping machines along with other common facilities in about 88 acres of land. This is a new initiative of the government which has been taking off really well, and it will be operationalized hopefully this year. అదే మాదిరిగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లో కూడా తెలంగాణ has been doing very well. Like I pointed out, we've been rated number 1 in FDI Aerospace Cities of Future for being a top global aerospace city in cost effectiveness. Leading aerospace majors such as Boeing and Safran have announced new manufacturing lines in Hyderabad. In food processing, as you all know, Honorable Chief Minister and the State Cabinet has announced setting up of the special food processing zones, each with a land parcel of more than 250 acres, a minimum size of 250 acres and above. ఇవన్నీ కూడా మొదటి విడతగా పాత 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ మినహాయిస్తే వాటి పరిధిలో మొదటి విడతలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. డెఫినెట్గా ఈ రంగంలో కూడా చాలా పురోగతి సాధించాము. భవిష్యత్తులో సందర్భానుసారంగా మళ్ళీ వివరాలు నేను చెప్తాను మీకు. ఇంకా ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్, బట్ ఐ థింక్ ఇంకా చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కానీ, రిచ్ కానీ, అండ్ ఈచ్ ఆఫ్ ద అచీవ్మెంట్స్. అండ్ ఆల్సో ఇన్ మీ సేవ, ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ క్విక్లీ. ఈ విపత్కర పరిస్థితుల్లో మనకి ప్రజలకి సర్వీస్ డెలివరీ చేయాలన్నప్పుడు, సేవలు అందించాలన్నప్పుడు టెక్నాలజీ అనేది కూడా ఏ రకంగా వినియోగించుకోవచ్చో మన ప్రభుత్వం దేశానికి చూపెట్టింది. అందులో 35 కొత్త సిటిజన్ సర్వీసెస్ మనం పోయిన సంవత్సరం ప్రారంభించాం మీ సేవా ప్లాట్ఫామ్ కింద. మన తెలంగాణ టీ యాప్ ఫోలియో ఏదైతే ఉందో, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ M-Governance, mobile governance initiative of Government of Telangana. It's the only app in India that provides for online application and delivery of certificates to citizens, has recorded a total 11.8 lakh downloads and 1.18 million downloads and close to 7,000 transactions per day. T-App Folio has been a big hit. Our M-Governance initiative, which we launched, I think 2018, 18 lo launch chesamu. Adi has been growing really well. And T-App Folio, let me just quickly add, now hosts more than 270 plus services with 32 government departments participating. It's not an easy feat to achieve. 32 వివిధ ప్రభుత్వ శాఖలు ఇందులో ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. 270 రకాల సర్వీసెస్ ఈరోజు టీ యాప్ ఫోలియో ద్వారా ప్రజలు పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి 11.8 లక్షల మంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతిరోజు 7,000 ట్రాన్సాక్షన్స్ అవుతా ఉన్నాయి. టీ వాలెట్ ఇస్ అఫీషియల్ డిజిటల్ వాలెట్ ఆఫ్ తెలంగాణ. We launched it on the 1st of June 2017, and as of today 12.3 లక్షల మంది టీ వాలెట్లో రిజిస్టర్ చేసుకున్నారు. And it was the first wallet, mobile digital wallet, for any state government in the country. Close to 2.42 crore transactions worth, ఇది ఎందుకు చెప్పట్లేదు మరి మా వాళ్ళు నాకు తెలియదు కానీ, 2.42 crore transactions worth about 12,128 crores. అంటే దాదాపుగా $1.5 billion, 12,128 crores have been handled with an average of 23,000 transactions per day in T-Wallet. సో ఈ రకంగా T-Wallet కానీ, టీ యాప్ ఫోలియో కానీ, మీ సేవా సెంటర్లు కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ప్రజలకి మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఒక సాంప్రదాయంగా పెట్టుకున్న ఈ వార్షిక నివేదికని అనౌన్స్ చేసే క్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం కూడా ఏం చేయబోతా ఉన్నాం క్లుప్తంగా నేను ఒక 2 మాటలు చెప్తాను. ఈ సంవత్సరం రాబోయే ఆర్థిక సంవత్సరంలో, లైక్ ఐ పాయింటెడ్ అవుట్, వి విల్ బీ ఎక్స్పాండింగ్ టు Tier 2 cities. ఐటీని
ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని మరింత బలంగా సుదృఢంగా ముందుకు తీసుకొని పోతాం. నల్గొండ, మన రామగుండం, సిద్దిపేటలో శంకుస్థాపన జరుగుతుంది. తర్వాత నిజామాబాద్, మహబూబ్ నగర్ ప్రారంభిస్తాము. వాటితో పాటు ఇదే సంవత్సరం టీ హబ్ యొక్క ఫేజ్ 2 ఏదైతే తయారు చేసి ఆల్మోస్ట్ ఇనాగరేషన్కి రెడీగా ఉందో బిల్డింగ్, దాన్ని కూడా లాంచ్ చేస్తాము. భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ ఫెసిలిటీగా డెవలప్ చేసిన టీ వర్క్స్ కూడా ఈ సంవత్సరమే లాంచ్ చేస్తాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎలక్ట్రానిక్స్ రంగం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందులో కూడా దిగ్గజాల్ని ఇక్కడికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వీటితో పాటు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మాకు పదే పదే చెప్తున్న మాట, అగ్రికల్చర్ హెస్ గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ తెలంగాణ. సాగునీటి రంగం ఎంత వేగంగానైతే పెరిగిందో, అగ్రికల్చర్ హెస్ బీన్ గ్రోయింగ్ ఎట్ ఎ బ్రేక్ నెక్ స్పీడ్ ఇన్ తెలంగాణ. అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా చాలా పెరిగింది. తెలంగాణలో ఒకప్పుడు 30 లక్షల ఎకరాల్లో సాగు అయితే ఈరోజు 1,06,00,000 ఎకరాల్లో వరి సాగు అవుతూ ఉంది. తెలంగాణ ఇస్ టుడే ద నంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ, నంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఈరోజు తెలంగాణ వరిని పండిస్తూ ఉంది. 30 లక్షలు కూడా పండించని తెలంగాణ ఈరోజు 3 కోట్ల ధాన్యాన్ని పండించే స్థాయికి చేరుకుంది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వారి దార్శనికతతో. ఈ ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ దిగుబడులు ఏవైతున్నాయో వీటిని మనం ప్రాసెసింగ్ ద్వారా, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ని బలోపేతం చేయడం ద్వారా ఆ పరిశ్రమని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా తీసుకొని రావడం వల్ల ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, మరొక వైపు రైతుకు కూడా న్యాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని చెప్పారో దాన్ని కూడా ఈ సంవత్సరం గ్రౌండ్ చేస్తాము. ఈ సంవత్సరం విల్ స్ట్రెంథెన్ దట్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్. We'll strengthen it. We'll ensure that a balanced development happens across the landscape of Telangana. Once again, I compliment my entire team headed by Jayesh Ranjan garu, Shailaja garu, Manik Raj garu, Narsimha Reddy garu, Venkateshwara garu, ఇంకా చాలా మంది ఉన్నారు అధికారులు. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు, మమ్మల్ని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు తెలియజేస్తూ, మళ్ళీ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా అపీల్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం పరిశ్రమ సంక్షోభంలో ఉంది, చిన్న మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయి. మీరు గతంలో ప్రకటించి ఉన్నారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు. తప్పకుండా దాన్ని సమర్థవంతంగా మీరు అందించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలతో సయోధ్యతో పనిచేసినప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు తోడ్పాటును అందించండి. అక్కడ విపక్ష ప్రభుత్వం ఉందా, స్వపక్ష ప్రభుత్వం ఉందా అనే మీమాంసలోంచి బయటికి వచ్చి మీరు భారతదేశం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మేక్ ఇన్ ఇండియా అని, ఆ స్లోగన్కు అనుగుణంగా, నినాదానికి అనుగుణంగా మీ విధానాన్ని మరి ముందుకు తీసుకొని పోదాం కలిసికట్టుగా అని చెప్పి భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Please subscribe. Hi, నేను RJ Kajal. Subscribe to Kakatiya TV. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది Kakatiya TVలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి డూ సబ్స్క్రైబ్.